నీటి తాగిన తీరు, ఆ వెనకాతల బాణం తీస్తున్నప్పుడు అక్కడ ఆయనకున్న సోయగం, ఆ బాణాన్ని ఎక్కుపెడుతున్నప్పుడు రాముడు చూచినటువంటి చూపు, ఆయన మంత్రాలను ఉచ్చరించేటప్పుడు అధరంలో కదిలేటువంటి కదలికలు, సమ్మోహనమైన స్వామివారి చూపు, అంత ముగ్ధమనోహర రూపాన్ని చూసినప్పుడు కూడా ఎదుటివాడికి యుద్ధం చేయాలనిపిస్తుందా రావణ? ఆ బాణానికి ప్రాణం పోయినా కానీ ఆనందంగానే ఉంటుందన్నాడు కప్పనుడండి. అంత గొప్పగా చేశాడు రాముడి యుద్ధం. అంత అద్భుతం అండి రామచంద్రమూర్తి. అది బలాది బల అనేటువంటి 2 మంత్రాలను ఉపాసన చేసినందువల్ల వ్యక్తికి కలిగేటువంటి శక్తి. లోపల శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? ఏమండి, కాంప్లైన్ తాగుతున్నాం, హార్లిక్స్ తాగుతున్నాం, మార్కెట్లో ఏ ప్రోడక్ట్ కనపడితే ఆ ప్రోడక్ట్ తెచ్చుకొని గిద్దరు పాలలో కలుపుకొని తాగుతున్నా కానీ కుర్చీలు ఇచ్చినా కానీ నీరసంగా కూర్చుంటామండి. ఇది ఎక్కడ భాగ్యం? ఏమండి, చక్కగా మరి ఎక్కడి నుంచి వస్తుంది ఆ శక్తి? ఉపాసన, మంత్రం. అదే విష్ణు సహస్రనామం చదవమంటే ఓపిక ఉండదు, లలిత చదవమంటే ఓపిక ఉండదు. ఎందుకు వస్తుంది ఓపిక? అది మంత్రశక్తి అండి. మహాత్ములు, ఋషులు, ద్రష్టలైనటువంటి వాడు తపస్సమాధి స్థితిలో ఉండి ఒక్కొక్క మంత్రాన్ని ఒక మాలగా పేర్చి కష్టం లేకుండా మనకు అందించి, ఆ దేవతా మెడలో వేయమన్న మణిహారం ఎలాంటిదో మహాత్ములు అందించిన స్తోత్రాలు కూడా అలాంటివి. మరి అటువంటి వాటిని పారాయణ చేయడానికి ఓపిక లేదంటున్నామంటే మనకంటే దౌర్భాగ్య స్థితి ఎవరికైనా ఉందా? మా గురువుగారు వచ్చిన కథ చెప్పేవారు. ఒక ఊళ్ళో ఒక ధనవంతుడు ఉన్నాడు. ఆ ధనవంతుడు వాడి కొడుకు ఏమాత్రం కష్టం కలగకూడదని వాడు బాగా అపురూపంగా చూసుకుంటున్నాడు. అపురూపంగా చూసుకుంటూ వాడికి చెప్పాడు, ఆయన నువ్వు ఏమాత్రం పంచేయక్కర్లేదురా, ఇదిగో ఇక్కడ పసుపు పచ్చ బటన్ ఉంది కదా, ఆ బటన్ నొక్కితే వేడి నీళ్ళు అందించడానికి పని మనిషి వస్తుంది. ఈ ఎర్ర బటన్ ఉందే, ఇది నొక్కితే టీయో కాఫీయో తీసుకురావడానికి అక్కడ వాడు నీకు ఏర్పాటు చేస్తారు. ఇదిగో ఈ గ్రీన్ బటన్ ఉందే, ఇది నొక్కగానే అన్నం వచ్చేస్తుంది అని మొత్తం చెప్తున్నాడండి. అప్పటికి వాడు నీరసం మొహంతోనే ఉన్నాడు కుమారుడు. ఏమన్నా ఇన్ని చెప్పినా కానీ నీరసంగా ఉంది, ఏం కావాలి నీకు అన్నాడు. ఇవన్నీ నొక్కి పెట్టడానికి ఒకటి తెచ్చి పెట్టమన్నాడు వాడు. ఏమండి, ఆ తల్లిదండ్రులు ఎంత శ్రమపడి ఎంత కష్టపడి వాడికి బాధ కలగకూడదని ఇన్ని స్విచ్లు ఏర్పాటు చేస్తే వాడికి నొక్కడానికి ఇంకో మనిషి కావాలి. మనం కూడా అలాగే తయారయ్యాం. వాడు విష్ణు సహస్రనామం అంతే రాశాడండి, పల్లెకు వ్యాసుడు రాశాడు, పల్లెకు భీష్ముడు చెప్పాడు, నాకు మాత్రం పల్లెదంటే కూర్చొని పారాయణం చేయడానికి నాకు అంత తీరిక లేదండి అని అనేస్తాం. ఏమండి, అది కూడా చేయలేకపోతే ఇక మనకు శక్తి ఎక్కడి నుంచి వస్తుందండి? నువ్వు ఆశీర్వదించమని నీ బిడ్డ నీ పాదాలను మొక్కితే ఇది జరగాలని ఆయన అని నీ నోటి నుంచి ఒక మాట అంటే అది జరిగి తీరాలంటే ఉపాసన ఉండాలా? ఉపాసన లేని శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? కాబట్టి అది మనం ఆలోచించాలండి. కౌసల్య మాత నారాయణమూర్తిని సేవ చేసి ఆవిడ చక్కగా ఉపాసనతో కూడిన బలంతో ఆవిడ తపశక్తితోటి నారాయణమూర్తికి ఒక కంకణం కట్టిందండి. ఆ కంకణం ఎంత పనిచేసిందండి? అక్కడ ఆ తల్లిని తలుచుకొని ఆయన ధరంలోకి వెళితే ఆ జయాపజయాలన్నింటిలో కూడా ఆ తల్లి ఇచ్చిన ఆశీర్వచనం బలంగా పనిచేసింది రామచంద్రమూర్తి. అందుకని అలాంటిది తపస్సు అంటే, ఉపాసన అంటే. అలాగా అమ్మవారు చక్కగా కౌసల్యామాత దగ్గర అనుమతి తీసుకున్నాడు ఆయన. అప్పుడు వెంటనే ఆయన, సీత నేను వనవాసం పూర్తి చేసుకొని వస్తాను కానీ నువ్వు జాగ్రత్తగా ఉంటావా అన్నట్టుగా మాట్లాడాడండి. ఇక్కడికి వచ్చాడు ఇప్పుడు రామచంద్రమూర్తి. సీతమ్మ తల్లి దగ్గరికి వచ్చేసాడు. సీతమ్మ తల్లి దగ్గరికి వచ్చేమంటున్నాడు ఆయన, సీత మా నాన్నగారు నన్ను వనాలకు వెళ్ళమంటున్నాడు, మరి నేను వెళ్ళొస్తాను అన్నట్టుగా ఇది అప్పగింతలు చెప్పిన వాడిలాగా చెప్పేసుకుంటున్నాడు ఆయన. జాగ్రత్త అనగానే అప్పుడు సీతమ్మ తల్లి కోపం చూపించిందండి. క్రోధాకారం శోచివర అమ్మవారి నామాల్లో ఉంటుంది. అమ్మవారు క్రోధ స్వరూపిణి. ఎప్పుడు అంటే ఎవరైనా తన భర్త పట్ల వ్యతిరేకంగా మాట్లాడినా కోపంగా ఇది నీ భర్తలో ఈ దోషం ఉందని చెప్పినా అక్కడ ఆవిడ తెరవడిపోతుంది. సత్యభామాదేవి నరకాసురుడు అతడి వాడి దగ్గర అంత క్రోధంతో విజృంభించి ఒక స్థితిలో ఆ నరకాసురుడిని కూడా ఇబ్బంది పెట్టిందంటే ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? తన భర్త అయిన కృష్ణ భగవానుని ఇబ్బంది పెట్టిన ఇబ్బందికి ఆవిడలో కలిగినటువంటి కోపం అది. అలాగే అమ్మవారి కోపం వచ్చేసింది రామచంద్రమూర్తి మీద. ఏమయ్యా, నువ్వు ఎక్కడుంటే నేను అక్కడే ఉంటాను, ఏంటి కొత్తగా చెప్తున్నావు? నువ్వు ఎక్కడుండు, నేను వెళతాను, ఏదో అప్పగింతలు అప్పగించి వెళ్ళిపోయేవాడిలాగా మాట్లాడుతున్నావు అని అంటూ ఉంటే అప్పుడు రాముడు అన్నాడు, ఈ అడవుల్లో ఎదురయ్యే బాధ నీకు తెలియదు, నాకు బాగా అలవాటు. ఎందుకంటే వశిష్ఠాశ్రమంలో ఉండి యోగా విద్య నేర్చుకునేటప్పుడు, విశ్వామిత్రుడి వెంట యాగ సంరక్షణానికి వెళ్ళినప్పుడు నాకు అడవులు కొత్త కాదు. రాజరికం చేసేవారు అడవుల్లో తిరుగుతూ వన్యమృగాలను వేటాడి వాటి వల్ల కలిగే బాధను నివారించడం కోసం మేము వెళుతూ ఉంటాం. క్షత్రియులకు అడవి కొత్త కాదు. కానీ మీకు ఈ కందమూల ఫలాలు తినడం కొత్త, వనవాసం చేయడం కొత్త, ఈ శిలాపలకం మీద కంటకమైన శిలల మీద శయనించడం
అంటే అక్కడ మా నాన్నగారు ఏదో విల్లుని ఒక ఏది నిదర్శనంగా పెట్టి ఎక్కువ పెడితే మా అమ్మాయిని ఇస్తానన్నాడు. ఏదో నువ్వు ఎక్కువ పెట్టావు కాదు, విరగొట్టేశావు, నీకు ఇచ్చి మా నాన్నగారు పెళ్లి చేశారు, ఏదో పెద్ద పురుషుడు అనుకుంటున్నారు. కానీ నీవు చెప్పాలంటే రామచంద్ర పురుష రూపంలో ఉన్న స్త్రీ సుమా అన్నదండి అమ్మ. పురుష రూపంలో ఉన్న స్త్రీ సుమా. ఈ మాట ఈ రోజుల్లో ఆడవాళ్ళంటే కాపురాలు నిలబడతాయండి. భర్తని పట్టుకొని నువ్వు పురుషుడివా స్త్రీవా అని ఒక మాట అన్నారు అనుకోండి, ఇక పెద్ద పంచాయతీ బయలుదేరుతుంది ఎండలో. మీ అమ్మాయిని ఆడదానేనన్నది, అందరూ వచ్చేయండి మాట్లాడుకుందాం, ఇక్కడే అమ్మాయి ఇంట్లోనే పంచాయతీ ఏమన్నా ఉంటుందో చెప్పండి. ఇప్పుడు అమ్మవారి మాట అన్నది ఎందుకు కారణం అంటే పరమాత్మ స్వరూపము స్త్రీ పురుష భేదము లేదండి. పరమాత్మ స్వరూపానికి వచ్చేటప్పటికీ అక్కడ స్త్రీయా పురుషుడా అనే భేదం అక్కడ లేదు. మనకు గజేంద్రమోక్షణంలో చెప్పినట్టుగా ఎవరిచే జనించడం ఎవరి లోపల నుండి లీనమై ఎవరు ఎందు విందు పరమేశ్వరుడు ఎప్పుడు, మూల కారణం ఎవడు, అనాథ ఎవడు, సర్వము తానైన వాడు ఎవడు, వారి ఆత్మభౌ ఈశ్వరుణ్ణి శరణము వేయడం అన్నాడు గజేంద్రుడు. అక్కడ స్త్రీ అని చెప్పలేదు, పురుషుడు అని చెప్పలేదు. ఇంకా స్త్రీ పురుష మూర్తిగాక అంటాడు. అసలు ఒక రూపం లేదండి. ఇంకా చెప్పాలంటే ఇప్పుడు ఇక్కడ పైన ఉత్తరం వేసుకున్నాం కదా, ఇది ఇలా వేసుకుంటే ఉత్తరం. ఇప్పుడు ఇది ఇక్కడ కట్టాననుకోండి, అదేమైపోతుంది? పంచ అయిపోతుంది. దీన్ని నేను ఇక్కడ తలగడగా చుట్టుకున్నాను అనుకోండి, అదేమైపోతుంది? తల బాగా అయిపోతుంది. నడుముకు కట్టాననుకోండి, అదేమైపోతుంది? నడికట్టు అయిపోతుంది. ఉన్నటువంటి ఒక వస్త్రం అంగముల మీద ఎక్కడ కట్టుకుంటే అక్కడ దానికి ఒక పేరు ఏర్పడుతుందో, అలాగే ఉన్న ఒకే ఒక పరబ్రహ్మము అనేక రూపాలు ధరించినప్పుడు వేరు వేరు నామధేయాలతో పిలువబడుతుంది. దీన్నే భోగే భవాని, పురుషే చ విష్ణు, క్రోధే చ కాళీ, సమరే చ దుర్గా అని చెప్పారండి శాస్త్రం. అంటే భోగాలను భవించేటప్పుడట అదే పరబ్రహ్మ స్వరూపము భవాని అని పిలువబడుతుందండి. భోగే భవాని. ఇదే పరబ్రహ్మ స్వరూపము స్త్రీ ఒక పురుషాకారాన్ని ధరించింది అనుకోండి, పురుషే చ విష్ణు అన్నారు. అంటే పురుషుడిగా వచ్చినప్పుడు విష్ణువు అని పిలువబడుతుంది. క్రోధే చ కాళీ, బాగా క్రోధంతో ఉండి రాక్షసుని అంతమొందించి ధూమాడేటప్పుడు అదే తన స్వరూపం ఎలా కనబడుతుందట? క్రోధే చ కాళీ, సమరే చ దుర్గా. అంటే బాగా యుద్ధరంగంలో నిలబడ్డప్పుడు ఆవిడ ఎలా జయం కలిగింపజేస్తుందట? దుర్గగా కనబడుతుందట. అందుకే పాండవులు శమీ వృక్షం మీద పెట్టి దుర్గని స్తుతిస్తారు. విరాట పర్వంలో విరాట తొలుగులోకి వెళ్ళేటప్పుడు అక్కడ అమ్మగారిని అలా స్తుతిస్తారు. అమ్మా మేము ఇప్పుడు గొప్ప యుద్ధం చేయబోతున్నాం. ఎక్కడ? విరాటరాజు తొలుగులో మా ఇంద్రియాలన్నీ కూడగట్టుకుని కోపావేశాలకు తావు లేకుండా విరాటరాజు తొలుగులో ఉండడానికి వెళ్తున్నామమ్మా. దయచేసి క్షత్రియుల కనుక పౌరుషం పెంచుగా ఉంటుంది కనుక ఎక్కడైనా అవమానాలు కలిగే స్థితిలో ఎదురైనా క్షమ కలిగేలాగా మాకు ఓర్పుని ముతండి అని ఆ దుర్గమ్మని వేడుకొని విరాటరాజు తొలుగులో ప్రవేశించారు. అక్కడ అంటే అమ్మని వేడుకుంటే క్షమ కలుగుతుందండి, ఓర్పు వస్తుంది మనకి. ఆ ఓర్పు రావాలంటే తల్లి అండి ఆ అమ్మ. కాబట్టి ఇలా మనం చెప్పుకుంటూ వెళ్తే చాలా కారణాలు ఉంటాయి. ఇక అమ్మ ఇలా మాట్లాడినడానికి మన రాముని తక్కువగా అన్నది అనడానికి వీలేదు. ఆయన అవతార స్వరూపాన్ని ఆవిడ ఎత్తి చూపించింది. అప్పుడు అమ్మవారు పురుష రూపంలో ఉన్న ఆడదానిని కాబట్టి నన్ను తీసుకెళ్ళడానికి నువ్వు సంకోచిస్తున్నావు. 600 సరే నేను రాకుండా నువ్వు వెళ్ళలేవు, వెళ్ళడానికి వీలు. అయినా నువ్వుండగా నాకేం భయమయ్యా? ఏమిటి రామచంద్ర ఇంత వేరగా మాట్లాడుతున్నావు? మా నాన్నగారు ఎంతో గొప్ప వీరుడు అని కదా నీ చేతిలో పెట్టాడు. ఏం సీత మమ సుధా సహధర్మ చరితవా ప్రత్యక్ష చైనాం భద్రంతే పాణికృష్ణేశ్వ బాణున. ఆనాడు మా నాన్నగారు చేతిలో చేవేస్తూ నీ చేతిని నా చేతికి తాకి
మన యొక్క ప్రజాపత్య వివాహంలో ఈనాడు వివాహ వ్యవస్థ ఇంత పటిష్టంగా కలియుగంలో నిలబడి ఉంది అంటే ఇంత గడ్డు పరిస్థితుల్లో కూడా వివాహ వ్యవస్థకు ఒక గౌరవం ఉందంటే కారణం ఆనాడు సీతమ్మ తల్లి రామచంద్రమూర్తుల యొక్క ఆదర్శ దాంపత్యం. అందుకే వివాహం జరిగే ప్రదేశంలో సీతారాముల చిత్రపటం లేకుండా వివాహ వేదిక ఉండకూడదు. వివాహానికి శుభలేఖలో వీరిరువురి ఫోటోలు లేకుండా, చిత్రపటం లేకుండా వివాహ శుభలేఖ అనేటువంటిది అచ్చు వేయించేవాడు కాదు పూర్వకాలంలో. ఎందుకంటే కష్టాల్లో కూడా, అడవుల్లో కూడా అమ్మ వెంట నడిచిందయ్యా. ఎక్కడ అమ్మ కష్టపడవలసి వస్తుందోనని రాముడు వద్దంటే, భర్త కష్టాల్లో ఉండగా భార్య సుఖపడకూడదనే ధర్మ సూక్ష్మాన్ని రాముడికే చెప్పి రాముడి వెంట నడిచిన ఎలాగయ్యా మా అమ్మ సీతమ్మ అంత అన్యోన్యంగా ఈ దంపతులు ఉండేదరుగాక అని మనకు అద్భుతమైనటువంటి ఒక ఉపదేశాన్ని చేశారండి. అందుకని చక్కగా ఆ అమ్మవారు మాట్లాడారు. శ్రీరాముడికి తప్పలేదు, మరి ఆయన తప్పుతున్నా ఆవిడ హృదయాన్ని తెలుసుకోవడానికి ఆయన ప్రశ్న వేశాడు. వెంటనే తండ్రి ఆజ్ఞను పాటించడం కంటే ఇంకా కావాల్సిందేముంది అని అలా వచ్చేస్తున్న సందర్భంలో అత్తగారి దగ్గరికి వెళ్ళిందండి. ఈ కౌసల్యామాత దగ్గరికి వెళ్ళి, అత్తయ్య గారు, మరి నేను మీ అబ్బాయి గారితో ప్రయాణమే వెళుతున్నాను అనగానే, ఇప్పుడు చూడండి ఈ లోకంలో ఎక్కడైనా కొడుకు వేరే చోట ఉద్యోగం చేస్తున్నాడండి, ఇప్పుడు కోడలు కొత్త కాపురానికి పంపించాలి. ఇప్పుడు అత్తగారికి ఏం దిగులంటే, మా వాడి కాలు కాగానే కాఫీ తాగే అలవాటు ఉంది, ఈ అమ్మాయి ఇస్తుందో ఇవ్వదో, 8 కాగానే మా వాడికి టిఫిన్ చేసే అలవాటు ఉంది, 10 దాకా కొడుకుంటే మా వాడికి ఏమిటి ఏమంటే ఇవన్నీ లోకంలో వస్తూ ఉంటాయి కదా సహజంగా. అలాగే అమ్మవారు కూడా ఇప్పుడు ఈ అమ్మాయి చిన్నపిల్ల. ఎంత వయసు అండి అమ్మవారికి? 18 సంవత్సరాల వయస్సు. అరణ్యానికి బయలుదేరబోయేటప్పటికి రామచంద్రమూర్తికి 24 సంవత్సరాల వయస్సు. వాళ్ళిద్దరికి దాంపత్య యోగ్యమైన వయస్సు అది. ఆ వయసులో కోరికలు ఎలా ఉంటాయండి? ఏ కొడైకెనాల్ పోదామా, ఏ ఊటీ పోదామా, ఏ చల్లని ప్రదేశాల్లో విహరిద్దామా అనేటువంటి కోరికలు కలిగేటువంటి సహజమైనటువంటి స్థితి అంటే ఆ వయసులో ఉండగా ఆ భార్యాభర్తల మధ్య ఉండేటువంటి చిన్న అనురాగానికి సంబంధించిన విషయాలు. అంతేగాని ఏమండి కొడైకెనాల్ పోదామా అని ఆయన నల్లమ ఫారెస్ట్కు పోదామా అంటాడు అనుకోండి, ఇలాంటి భర్త నాకు ఎక్కడో దొరికాడు స్వామి దండం పెడుతుంది అమ్మాయి. కానీ అమ్మ ఆయనే ఉంటున్నాడు, నేను దండకార్యమే పోతున్నానంటే ఆవిడ వచ్చేస్తానంటుంది. మరి ఈ అమ్మాయికు పత్ని ధర్మాలు తెలుసునా, పతివ్రత ధర్మాలు తెలుసునా? ఎందుకంటే ఇప్పుడు కౌసల్యామాత ఒక దృశ్యాన్ని చూసిందండి. ఏమిటా దృశ్యం? ఎంత ప్రేమలో ఆరాధించిన కైకమ్మ తల్లి దశరథుని పట్ల తీక్షణ భావంతో ఒక అనకూడని మాట ద్వారా దశరథుని హృదయాన్ని గాయపరిచింది. అంటే ఇంత ప్రేమించిన దశరథునికి దుఃఖాన్ని కలిగించిన కైకమ్మ స్థితి ఎదురుగా ఉండి చూసిన కౌసల్యాదేవికి, నేను మీ అబ్బాయితో పోతున్నాను అత్తయ్య గారు అంటే, ఇప్పుడు ఈవిడలో సీతను చూస్తుందా, కైకను చూస్తుందా? ఆ అభిప్రాయాలే వస్తాయి. కైకలాగా మా వాడిని ఎక్కడ ఇబ్బంది పెడుతుందో అనుకుంటుంది. ప్రతి అత్తగా అనుకునే మాట ఇదండి. ప్రతి కోడలు కైకలాగే కనపడుతుంది, తాను మాత్రం కౌసల్యలాగా అనిపిస్తుంది. వాళ్ళ అత్తగారు కూడా గతంలో అదే అనుకొని ఉంటారు, నేను కౌసల్యని, నా కోడలు కైకమ్మ అని. లోకంలో కలిగేటువంటి చిన్న చిన్న పొరపాటు. సరే ఆవిడంది, అమ్మా ఒక భర్త దగ్గర ఎలా ఉండాలో నీకు తెలుసునా, కొన్ని ధర్మాలు చెప్తాను వింటావా అనండి. కౌసల్య వయసు ఎంతండి? చాలా పెద్దది ఆవిడే. మనకి రామాయణం ప్రకారం కౌసల్య వయసు ఎక్కడా చెప్పలేదు. సరే ఆవిడ పెద్దదే కదా, మరి అటువంటి ఆవిడతో సీతమ్మ తల్లి అన్నది, అత్తయ్య నువ్వు చెప్పడం ఏమిటి, స్త్రీమూర్తి ఎలా ఉండాలో నేను చెప్తాను వినమని. 18 ఏళ్ళ అమ్మాయి చెప్తే ఎంతో అనుభవం కలిగిన కౌసల్య వింటుంది అనమాట. ఏమంటుంది ఆవిడ? నా తంత్రి మధ్యదేవి నా చక్రో వర్తతే రథ నాపతి సుఖమేదేత యస్యాదపి శతాత్మజా. రెండే ఉపమానాల్లో చెప్పేసిందండి సీతమ్మ. మొట్టమొదటి ఏమిటి అంటే, నా తంత్రి వాద్యదేవీనా, తీగ లేకుండా వీణ మోగుతుందా అత్తయ్య అని అడిగిందండి. ఎక్కడే తీగ లేకుండా వీణ మోగుతుందా? మోగదు. అలాగే చక్రాలు లేకుండా రథం నడుస్తుందా అత్తయ్య అని అడిగిందండి. చక్రాలు లేకుండా రథం నడవదు. తీగలు లేకుండా వీణ ఎలా మోగదో, చక్రాలు లేకుండా రథం ఎలా నడవదో, అలాగే ఓ స్త్రీమూర్తికి భర్త లేకుండా 100 కొడుకులున్నా కానీ ఆ స్త్రీమూర్తికి సుఖం లేదు అత్తయ్య, భార్య సుఖానికి భర్తే ఆధారము అని చెప్పిందండి. ఇప్పుడు ఇట్లాంటి ఆవిడ మరి పంపించడానికి కొడుకులు పంపిస్తే ఎంత ధైర్యం చెప్పండి. అబ్బా నా కొడుకు పండిన వాడు ఎన్ని నోములు వచ్చాడో, ఇలాంటి ఆవిడ దొరికిందని దండం పెట్టేసుకుంటుంది అత్తయ్య గారు. అలాగే కౌసల్యదేవి కూడా అనుకుంది,
మరి నేను కూడా బయలుదేరుతున్నానయ్యా మీతో పాటు అన్నాడు. దాంతో ఆయన లక్ష్మణ మరి మీ అమ్మగారి అనుమతి కావాలయ్యా దానికి. ఇక్కడ చూడండి రాముడు ఏం చెప్తున్నాడు, నేను వనాలకు వెళుతున్నానంటే మా నాన్న చెప్పేది వెళ్ళలేదయ్యా, మా నాన్న చెప్పింది అకారణం అయితే మా అమ్మ కూడా అనుమతి ఇచ్చింది. అనుమతి ఇవ్వకపోయినా ఒప్పించి నేను ఎలా బయలుదేరాను, నువ్వు కూడా మీ అమ్మగారి దగ్గరికి వెళ్ళి అనుమతి కనుక్కోలేరా. ఇక్కడ సుమిత్ర యొక్క వాగ్వైభవం, ఆవిడ యొక్క ధర్మ దృష్టి, సత్యపదం ఒకే ఒక్క మార్గంలో ఒకే ఒక్క శ్లోకంతో వాల్మీకి మహర్షుల వారు చక్కగా ఆవిష్కృతం చేశాడు సుమిత్ర హృదయాన్ని. సుమిత్ర ఇద్దరు బిడ్డలు కన్నదండి రామాయణం. సుమిత్ర పుట్టిన ఇద్దరు బిడ్డల్ని ఆవిడ దాసులుగానే వినియోగించింది తప్ప ఎక్కడా కూడా రాజ్యం కావాలని కానీ, రాముడు అడవులు పట్టిపోయాడు, నాకు ఒక బాధ తగ్గిపోయింది, పంచుకోవలసిన వాడు తగ్గిపోయాడు కనుక 4 భాగాలు కాస్త 3 భాగాలు అయ్యాయి, అందులో 2 భాగాలు మా కొడుకులువే ఏమంటే అంతే కదా. లక్ష్మణుడికి ఒక భాగం, శత్రుఘ్నుడికి ఒక భాగం, 2 భాగాలు వీళ్ళకే వచ్చేస్తాయి. ఇక భరతుడు అంటావా, వాడప్పుడు వీళ్ళిద్దరు, బలంలో చూసినా నా కొడుకులే కదా ఇద్దరు అని ఒక రకమైనటువంటి ధైర్యం రావాలి కదా ఆవిడకి, సుమిత్రకి. ఒక రకంగా రాజ్యం మీద ఆశ కలగాలి కదా. కానీ సుమిత్ర అలాంటిది కాదండి. సుమిత్ర అనే పదంలోనే అద్భుతమైన అర్థం ఉంది. సుమిత్ర, సు అంటే మంచి, మిత్ర అంటే అర్థమేమిటి, స్నేహం. అంటే ఏది మంచి స్నేహం, భగవంతుడి మీద మనస్సు మరల్చేటువంటి మహాత్ములతో సాంగత్యమే మంచి స్నేహం. అందుకని లక్ష్మణుడు అనుమతి అడగడానికి వెళితే భగవంతుడి వైపున మనస్సు మరల్చే శ్లోకం చెప్పింది ఆవిడ. అమ్మా నేను వెళుతున్నానమ్మా, రామచంద్రమూర్తి వనాలకు బయలుదేరాడు, నేను వెళుతున్నానమ్మా అన్నాడు. అప్పుడు సుమిత్ర అన్నది, బాబు ప్రత్యేకించి నాకు చెప్పాలా, ఎప్పుడైతే రాముడు వనవాసానికి బయలుదేరుతున్నాడని విన్నానో, రాముడు వెనకాల లక్ష్మణుడు సరిజోడుగా వీళ్ళని తోడుగా జంటగా వెళుతున్నాడని నిర్ణయం చేసుకున్నానయ్యా. అక్కడ రాముడు వెళుతున్నాడంటే ప్రత్యేకంగా లక్ష్మణుడు కూడా వెళుతున్నాడని చెప్పక్కర్లేదు. పైగా నీకు ఒక మాట చెప్తున్నాను, మనస్సు అనేది రకరకాలుగా మారుతుంటుంది కనుక అక్కడ నీకు కలిగేటువంటి ఆపదల్ని నువ్వు అధిగమించడానికి కావాల్సిన శక్తి నీకు లభించుగాక. తల్లిదండ్రుల సేవను విడిచిపెడుతున్న నీకు అన్నావదన సేవే తల్లిదండ్రుల సేవ పరమావధిగా అనుకుంటూ నువ్వు సేవ చేస్తూ మా ఇద్దరికూ చేసినంత సేవని నీ అన్నగారికి మీ వదిన గారికి చేసుకునే బుద్ధి నీకు కలుగుగాక. అటువంటి శక్తి భగవంతుడు నీకు ప్రసాదించుగాక. ఇంకో మాట చెప్తున్నాను లక్ష్మణ. ఏం చెప్పిందండి, రామం దశరథం విద్ధి మాం విద్ధి జనకాత్మజం అయోధ్య అటవం విద్ధి గచ్చతాత యథా సుఖం. ఇది చెప్పిందంటే రామం దశరథం విద్ధి. ఇక్కడ అయ్యో తల్లిదండ్రుల సేవ చేయకపోతే పుణ్యం లేదే, ఆ పుణ్యాన్ని నేను పోగొట్టుకున్నానే నువ్వు అనుకోనక్కర్లేదు. అక్కడ రాముడు ఉన్నాడు కనుక దశరథుడికి ఎలాంటి సేవ చేస్తావో ఆ సేవని రాముడికి చేస్తూ ఉంటే అది దశరథుడికి చేసినట్టే. మరి రాముడు దశరథుడైతే సీతమ్మ ఎవరవుతారు, సుమిత్ర. అంటే నేను మా విద్ధి జనకాత్మజ, ఇక నేనే సీత రూపంలో ఉన్నానని తల్లిలాగా భావించి సేవలు చేయి. అయోధ్య అటవం విద్ధి, మరి ఇప్పుడు వెళుతున్నటువంటి అడవిలోకి వెళుతున్నానే, మరి అయోధ్య ప్రజలు వాళ్ళందరూ వాళ్ళ నా స్నేహితులు, మరి వాళ్ళేమైనా తప్పుకొస్తారేమో, కానీ అక్కడ అడవే అయోధ్య అనుకో, సుఖంగా వెళ్ళిన ఆయన అని చెప్పిందని. ఇంకొక అర్థంలో ఈ అర్థాన్ని ఎలా తీసుకోవచ్చు అంటే, రాముడు ఎవరో తెలుసునా, ఇది అంతరార్థం అండి. దశః రథః అంటే పక్షిలెక్కి తిరిగేవాడు అని అర్థం. దశః రథః అంటే పక్షిలెక్కి తిరిగేవాడు. రాముడు పక్షిలెక్కి తిరిగేవాడటండి. అంటే ఎవరండి, పక్షి అంటే గరుడు. గరుడుని ఎక్కి తిరిగేవాడు ఎవరు, విష్ణుమూర్తి. అంటే ఇప్పుడు రాముడు ఎవరని చెప్తోంది సుమిత్ర, సాక్షాత్తు విష్ణుమూర్తి అని చెప్పింది. మా విద్ధి జనకాత్మజ, మాం అంటే లక్ష్మి. మీరు ఎప్పుడైనా అహోబలం వెళ్ళారా, అహోబల క్షేత్రం. అహోబల క్షేత్రంలో నవనరసింహస్వాముల వారిలో మానవుల నరసింహస్వామి అని ఒక ఆయన ఉంటాడు. వరాహ నరసింహస్వామి, గారా నరసింహస్వామి దారిలో కొద్దిగా పైన మానవుల నరసింహస్వామి అంటారు. మా లోల అంటే అర్థం ఏంటంటే, మా అంటే లక్ష్మి, లోల అంటే ఆవిడకు వసుడయ్యాడట స్వామివారి. ఆ లక్ష్మీదేవికి వశుడైన నరసింహుడు ఉండే ప్రదేశం కనుక మాలోల నరసింహస్వామి. దానికి కొద్దిగా పైన ప్రహ్లాద బడి ఉంటుంది. అంటే ప్రహ్లాదుడు చదువుకున్నటువంటి విద్యాలయం. అక్కడ మా అంటే లక్ష్మి. ఇప్పుడు లక్ష్మీదేవి ఎవరండి, మా విద్ధి జనకాత్మజ. మరి విష్ణుమూర్తి రామచంద్రమూర్తి అయితే వచ్చిన సీతమ్మ ఎవరు, సాక్షాత్తు లక్ష్మీదేవి. అయోధ్య అటవం విద్ధి అంటే అయోధ్య అనేటువంటిది ఏమిటి, ఆ అడవిని ఎలా చూడాలి నువ్వు, వైకుంఠంలాగా చూడు.
యోధులు చొరబడలేని ప్రదేశం అయోధ్య చెప్పుకున్నాం కదా. అలాగే కామక్రోధాదులు చొరబడలేని ప్రదేశం ఏమిటి? అది వైకుంఠం అండి. వాడిద్దరు ఎక్కడుంటే అక్కడే వైకుంఠం. చెప్పుని మాట చాలా ముఖ్యమైనదండి. గచ్చతాత యథాసుఖం, సుఖంగా వెళ్ళు నాయనా అన్నదండి. లోకంలో ఎక్కడైనా పిల్లలు కానీ ప్రయాణం వెళ్ళేటప్పుడు నేను వెళుతున్నాను అంటే ఏమంటారు పెద్దాడు? వెళుతున్నాను అని అనకూడదయా, వెళ్ళి వస్తాను అని అనాలి అంటారు. కానీ ఇక్కడ వెళ్ళు అని ఈవిడ చెప్తుంది. ఎందుకని అన్నది ఆ మాట? సుమిత్ర వెళ్ళు అని ఎందుకన్నది? వెళ్ళి రా అనేది ఆవిడ వెళ్ళు అన్నది. ఎందుకని? భగవంతుని ధామానికి వెళ్ళడమే గాని మళ్ళీ తిరిగి ఈ లోకంలోకి రావాలనేటువంటి భావన సాధకులకి కలగదు. మళ్ళీ ఇక్కడికి వచ్చి ఈ సంసారం, ఈ దుఃఖం ఇదంతా ఏర్పడతాడు. అందుకని ఏం కోరుకుంటారు? మాకు ఈ జన్మ చివరి జన్మ కావాలి, మేము అక్కడికి చేరిపోవాలి, ఆ పరంధాముడి స్థానంలో నిలిచిపోవాలి అని కోరుకుంటారే కానీ మళ్ళీ తిరిగి రావాలని ఎవరు కోరుకోరండి. అటువంటి స్థానమేది? వైకుంఠం. ఆ వైకుంఠమే అయోధ్య. ఆ అయోధ్యే నువ్వు వెళ్ళబోతున్న అడవి. కాబట్టి సాక్షాత్తు అతడు నారాయణుడి సుమ అని చక్కగా మాట్లాడి పంపించిన తర్వాత అప్పుడు రామచంద్రమూర్తుల వారు లక్ష్మణ స్వామితో చెప్పారు, నాయన లక్ష్మణ, మన వశిష్ఠుల వారి ఇంట్లో ఆయన కుమారుడు సుయజ్ఞుడు అని ఉన్నాడు. ఆయన దగ్గర నేను ధనస్సు, బాణాలు ఇవన్నీ పెట్టాను, వెళ్ళి తీసుకురా అని పంపించాడండి. సుయజ్ఞుడిని కూడా రమ్మని పిలిచాడు. ఇప్పుడు మనం బాగా ఆలోచించి కొన్ని నిర్ణయాలు తీసుకోవాలండి. ప్రపంచంలో ఎవరో బయట దేవాలయం దగ్గర యంత్రాలు పెట్టి అమ్ముతుంటే అవి తెచ్చి ఇంటికి కట్టుకొని ఇవి ఇంట్లో ఉండొచ్చునా, బయటపడేయాలా, ఇప్పుడు ఉంటే ఏం చేయాలి, తీసుకెళ్తే ఏం చేయాలి, దీన్ని వదిలేస్తే పాపమా, కూర్చుకుంటే పాపమా అని అడిగేవాడు 10 మంది ఉంటారండి. అసలు ఆ యంత్రాన్ని ఎవరు తెచ్చుకోమన్నాడు, ఎవరు వదిలిపెట్టమన్నాడు? ఆ యంత్రం ఏమైనా పిలిచిందండి మిమ్మల్ని? రామ్మ, అమ్మాయి బయట నుంచి వచ్చావు, నన్ను తీసుకెళ్ళకపోతే నాకు మనసు ఊరుకోవడం లేదు, కొనుక్కుపో ఏమైనా పిలిచిందా యంత్రం? మీకే మనస్సు కలిగి మీరే బండి దగ్గరికి వెళ్ళి ఒక వాడి నుంచి కొనుక్కోచుకున్నారు, గుమ్మాన్ని కట్టుకున్నారు. ఆ గుమ్మంలో ఉండేవాడు వాడేం చేశాడు మిమ్మల్ని? అది వచ్చి దగ్గర నుంచి పిల్లలు తుమ్మడమో దగ్గడమో ఏదో జరిగింది. ఇప్పుడు ఇంట్లో ఏమనిపిస్తుంది? ఆ యంత్రం వచ్చింది, మా అబ్బాయి దగ్గాడు, యంత్రం వచ్చింది, మా అబ్బాయి దగ్గాడు. ఎవడు తెచ్చుకోమన్నాడు, ఎవడు బాధపడమన్నాడు? ఇంకోటి ఏంటంటే వేటికి ఇవ్వవలసిన స్థానం వాడికి ఇవ్వాలి. ఎలా ఉపయోగించవలసిందని అలా ఉపయోగించుకో. యంత్రానికో శక్తి ఉంటుంది, మంత్రానికో శక్తి ఉంటుంది. కొన్నింటిని మనం తెచ్చుకున్నామంటే సరైన ఉపాసన చేయగలిగితేనే తెచ్చుకోవాలి. శ్రీశైలం పెడతారు, శివలింగం తెచ్చుకుంటారు. ఎవరో చెప్తారు ఏమండి లింగం ఇంట్లో ఉండకూడదు అని. ఇక అప్పుడు స్టార్ట్ అవుతుంది లోపల శంక, ఇది ఉండొచ్చునా, ఉండకూడదా, ఉంటే దాన్ని ఏ వైపు ఉండాలి, ఏ మూతి తిప్పాలి, ఏ ముక్కు తిప్పాలి, ఏ ముక్కు ఎక్కుంటే ఏమండి? సర్వేశ్వరుడు అంతటా వ్యాప్తమై ఉన్నవాడే పరమేశ్వరుడు. ఇప్పుడు ఆయన తెచ్చుకున్న దగ్గర నుంచి లేనిపోని తట్టాలు ఇంట్లో ఉండకూడదనేమో భార్య గారు, ఉండొచ్చునేమో భర్త గారు, ఇద్దరి మధ్య జగడాలు, వాడిని చూసి అత్తామామల దుఃఖాలు. ఇప్పుడు శివుడు వచ్చి కొంపలో దండా పెట్టినట్టు అయిపోయింది ఇప్పుడు నా పరిస్థితి. ఆ ఆడవాడు ఎవరో చెప్తారు ఉండకూడదు అని, దాంతో ఇద్దరి మధ్య జగడ ప్రారంభ. ఏమండి? అందుకనే యంత్రాలు, వస్తువులు ఎక్కడ ఉండేవి అక్కడ ఉండాలి. వాటికి సరైనటువంటి గౌరవం మనం ఇవ్వగలిగితేనే మనం ఇంట్లోకి తెచ్చుకునే ప్రయత్నం చేయాలి. ఏమంటే ఒక అతిథిని తెచ్చి ఇంట్లో పెట్టి యోగక్షేమాలు విచారణ చేయకపోతే పాపం ఎవరికంటే? గృహస్థుకే కదా. అలాగే ఒక అద్భుతమైన వస్తువుని తెచ్చి చేయవలసిన సేవ చేయకపోతే అది దోషం ఎవరిది? రామచంద్రమూర్తి అంతటి వాడు. ఎందుకు చెప్తున్నాను ఈ విషయం అంటే ఇది వాల్మీకి రామాయణంలో ఉంది కాబట్టి చెప్తున్నాను. రామచంద్రమూర్తి అంతటి వాడు ఉపాసనకి విల్లుని, ధనస్సుని సుయజ్ఞుడి ఇంట్లో పెట్టి పూజ చేయిస్తున్నాడంటే రాముడికి పూజ తెలియకనా? రాముడికి అర్చన తెలియకనా? ఎందుకని ధనస్సులు వాళ్ళింట్లో పెట్టాలి అంటే అక్కడ అనుష్ఠానం ఉందండి, మంత్రబలం ఉందండి. వశిష్ఠుల వారు తక్కువ వారు కాదండి. రామచంద్రమూర్తికి బాల్యావస్థలోనే కలిగిన వైరాగ్యం తాలూకు ఛాయలతో నేను పరిపూర్ణమైన యోగిగా వెళ్ళిపోతాను అని ఆయన మాట్లాడుతూ, రాజ్యమక్కర్లేదు నేను సన్యాసంలోకి వెళ్ళిపోతాననేంత దృష్టికి వెళ్ళిపోయిన రాముడికి యోగ వాసిష్ఠాన్ని బోధించి 32,000 శ్లోకాలతో అద్భుతమైనటువంటి మహామంత్రాన్ని ఉపదేశం చేసి 11,000 సంవత్సరాల పాటు రాజ్య పరిపాలన చేయగలిగిన ధీరోదాత్తుడిగా రాముడిని నిలబెట్టిన వాడు వశిష్ఠుల వాడు. రాముడు అంత ధైర్యంగా నిలబడ్డాడంటే గురుబోధ కారణం అండి. ఈనాడు మన బ్రతుకులు ఎందుకు ఇలా తయారయ్యాయి అంటే గురువు లేక, మంచి చెప్పే మార్గంలో నడిచే బుద్ధి లేక, మంచి చెడు విచారణ చేయించే గురువుల యొక్క ఆజ్ఞలో మన జీవితం గడపలేకపోవడం వల్ల ఎంత కలిగినా
కన్నీరు మున్నీరుగా విలపించిన రాముడు సీత లేకుండా అన్ని వేల సంవత్సరాల పాటు రాజ్య పరిపాలన చేశాడంటే అక్కడ ఏ బోధ పని చేసింది, ఏ జ్ఞానం పనిచేయడం వల్ల రాముడు అలా నిలబడి పరిపాలన చేయగలిగాడంటే అది గురువు యొక్క శక్తి. అందుకని స్వేగ్రుడి ఇంట్లో పెట్టానన్నాడు. వశిష్ఠుడి కుమారుడు ఉన్నాడు స్వేగ్రుడు అని, ఆయన ఇంట్లో నేను ఈ ఆయుధాలన్నీ పెట్టేశాను, అలా తీసుకురా. అప్పుడు స్వేగ్రుడు వచ్చాడు. రాగానే రామచంద్రమూర్తి ఏం చేశాడు, దానాన్ని ఇక్కడి నుంచే ప్రారంభం చేశాడు. ఎవరి లోకంలో ఏదైనా వదలడానికి మనస్సు ఒప్పుతోందే కానీ మంచి వస్త్రాలని, బంగారు ఆభరణాన్ని, వీటిని వదలాలంటే త్యాగం చాలా అవసరం. రాముడు ఎప్పుడైతే తనని తాను ఋషిగానే ఉంటానని ప్రకటించుకున్నాడో ఆభరణాలు మొత్తం దానం చేయడం మొదలు పెట్టాడు. దండ కడియాలు, కుండలాలు, మణిహారాలు, భుజకీర్తులు, చేతి కడియాలు, అనేకమైన రత్నాలు ఇచ్చి స్వేగ్రుల వారికి ఇచ్చేసి, స్వేగ్న ఇదిగో సీత కూడా ఇప్పుడు సీతమ్మ వద్దండి, ఇప్పుడు అమ్మవారికి పరీక్ష వస్తానని రావడంతోనే అయిపోయిందా పని, త్యాగం చేయాలి. ఏమమ్మా గురుసు తీస్తావా అని అడిగాడు అనుకోండి భర్త గారు, ఓ చూపు చూస్తుంటే తెలుసుకోకపోతే నేను తీయాలా ఏంటి, నేను ఇలాగే వస్తాను ఫంక్షన్కి, నువ్వు అలాగేనా నేను ఇలాగే వస్తాను, నువ్వు పరమశివుడిలాగా విభూతి పెట్టుకురా, నేనేమో పార్వతిలాగా అలంకరించుకొస్తాను, హారం తీయమన్నావా జగడం తప్పనిసరి, నీకు నిజంగా సిద్ధమైన దానికి అని అన్నట్టుగా చూపుకొస్తుంది. అప్పుడు అంటాడు నువ్వు తీయక్కర్లేదు నేను తీసుకొస్తాను. కానీ ఇక్కడ అమ్మవారి హారం తీయమన్నాడు రామచంద్రుడు. ఎందుకని, త్యాగం లేకపోతే దైవం వెంట వెళ్ళడం కష్టం. దైవం ఎప్పుడు తీసుకెళ్ళడానికి సిద్ధంగానే ఉంటాడు ఆయనతో పాటు. ఎప్పుడు వెళ్ళగలుగుతాం, త్యాగంతో అయితేనే దైవంతో వెళ్ళగలుగుతాం. దైవం ఏం చెప్తున్నాడు, త్యాగం నేను చేశాను నువ్వు చేయని జీవుడికి ఉపదేశం చేస్తాడు. త్యాగం మాత్రం చేయను, నువ్వు మాత్రం నాకు కావాలి. మనవాడు అంటారే ఏది పాత్రలో కూడు నిండుగా ఉండాలి, పిల్లాడు మాత్రం దుడ్డుగా ఉండాలంటారు. ఎలా కుదురుతుంది చెప్పండి, దైవం కావాలంటే త్యాగం లేకపోతే ఎక్కడి నుంచి వస్తాడు దైవం. అందుకని సీత నువ్వు నా వెంట నేను తీసుకువెడతానున్నంత మాత్రాన పరిపూర్తి కాలేదు సుమా. నిజంగా చెప్పాలంటే పరీక్ష ఇక్కడి నుంచే మొదలవుతుంది. మంత్రం తీసుకోకముందు పరీక్షలు వేరు, గురు మంత్రం తీసుకున్న తర్వాత వచ్చే పరీక్షలు వేరు. ఎందుకంటే ఇక్కడి నుంచి అసలైన పరీక్ష మొదలవుతుంది. మన వాడు ఏమనుకుంటారంటే మంత్రం తీసుకోగానే సాధన అయిపోయింది, మోక్షం వచ్చేస్తుంది అనుకుంటారు. కానీ యథార్థానికి చెప్పాలంటే మంత్రం ఉపదేశం జరిగిన తర్వాతే పరీక్షలు మొదలవుతాయి. నువ్వు ఎంతవరకు నిలబడగలిగావు అనేటువంటిది అక్కడ ఆ ఆటుపోటుకు తట్టుకొని నువ్వు నిలబడ్డాన్ని బట్టి అక్కడ నీ శక్తి అనేటువంటిది తెలుస్తుంది లోకంలో. ఇప్పుడు రాముడు ఏమన్నాడు, సీత నా ఆభరణాలు ఇచ్చేశాను మరి నువ్వు ఇవ్వగలవా అన్నట్టుగా చూడగానే వెంటనే ఆయన చెప్పక ముందరే అమ్మవారు తీసి అతని చేతిలో పెట్టేశారు. ఇప్పుడు దీని పట్ల మనకి ఏమర్థమవుతోంది, రాముడు చెప్పక ముందరే రామ హృదయాన్ని అర్థం చేసుకొని రాముడి వెంట నడవగలిగిన ఇల్లాలు సీతమ్మ. కొంతమంది స్త్రీమూర్తులు ఉంటారు, చెబితే చేద్దామనుకునేవాడు మధ్యమ రకం, చెప్పకుండా మనస్సరిగి చేసేవాడు ఉత్తమోత్తములు, చెప్పినా చేయని వారు అధమాధములు అన్నమాట కదా. కాబట్టి ఇవన్నీ భార్యలో ఉండే రకాలు. కత్తలు కూడా అంతేనంటో, మరి అలా అన్నారని మీ మగాడు కదా, మగాడు వెనకేసుకొస్తే ఎలా అనుకోకండి, వాడు కూడా అంతే, ఉత్తములు, మధ్యములు, అధములు. ఇలాగా